వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభు శిష్యుడును అపోస్తులుడును నైనా యోహాను గారు ఈ పరిశుద్ధ గ్రంథంలో 5 పుస్తకాలు రాశారు. యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక, 2వ యోహాను రాసిన పత్రిక, 3వ యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాలు అపోస్తులుడైన యోహాను గారు రాశారు. ఈ మనం చదువుకున్నటువంటి మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుని మూలముగా పుట్టినవారు, ఆయన ఆరాధించేవారు, ప్రార్థించేవారు, ఆయన సన్నిధిలోకి వెళ్ళిన వారు, ఆయన్ని వెంబడించేవారు, రక్షణ పొందినవారు తమను తాము భద్రము చేసుకోవాలి అని ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నారు. నిజమే, దేవుని నమ్మిన మనలను మనం భద్రం చేసుకోవాలి. ఎందుకనగా ఈ లోకంలో ప్రజలు విలువైన వాటిని భద్రం చేసుకుంటూ ఉంటారు. కొందరు బంగారమును, కొందరు వెండిని, కొందరు ధనమును, కొందరు డాక్యుమెంట్స్ను, మరికొందరు ఏవేవో వారికి అవసరమైనటువంటి వాటిని భద్రం చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో భక్తి చేస్తున్న మనము మన యొక్క దేహమును మనం భద్రం చేసుకోవాలి, మనం కాపాడుకోవాలి. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని బిడ్డలు ఏవి భద్రం చేసుకోవాలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించేవారు కాపాడుకోవాల్సిందేమిటి అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. ఎందుకు ఈ హృదయాన్ని కాపాడుకోవాలి అని అంటే, భక్తుడైనటువంటి ఇర్మియా గారు చెప్తారు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదని వాక్యంలో రాయబడి ఉంది. ఈ హృదయము మోసకరమైనది గనుక ఈ హృదయమును భద్రంగా మనం కాపాడుకోవాలి. ఈ హృదయము లోపల నుండి అపవిత్రమైనవి వస్తున్నాయి. భక్తుడైన మార్కు గారు చెప్తారు, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుండి మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుని హృదయములో నుండి ఈ అపవిత్రమైనవి వస్తున్నాయి. ఈ అపవిత్రమైనవి మానవుణ్ణి అపవిత్రుడిగా చేస్తున్నాయి.
దేవుడికి దూరం చేస్తున్నాయి. మనము దేవునితో సహవాసం చేయాలంటే, దేవునితో కలిసి ఉండాలంటే, దేవుని రాజ్యము చేర్చబడాలంటే పాపము మనలో ఉన్నప్పుడు, అపవిత్రత మనలో ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉండలేం. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకోవాలి, పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి అని అంటే మొదట మన హృదయమును భద్రం చేసుకోవాలి. అందుకే ప్రభు అడుగుతున్నారు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని ప్రభు అడుగుతున్నారు. మన హృదయాన్ని దేవునికి ఇస్తే, మన హృదయములో ప్రభువుకి స్థానం ఇస్తే, మన పూర్ణ హృదయముతో ప్రభువుని ఆరాధించగలిగితే, పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించగలిగితే ఆయన పోలికల్లోనికి మనము మార్చబడతాం. మనం ఏం భద్రం చేసుకోవాలి అని అడిగితే, ఒకటి హృదయాన్ని భద్రం చేసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఏమి భద్రం చేసుకోవాలి? నా కుమారుడా నా మాటలు ఆలకించి ఆ మాటలను నీవు భద్రం చేసుకోవాలి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది మనుషుల మాటలు భద్రం చేసుకుంటారు. ఏదైనా గొడవలు పడితే ఆ గొడవలను హృదయంలో భద్రం చేసుకుంటారు. అవేవి మనిషికి క్షేమము కాదు. ఒక మనిషి భద్రం చేసుకోవాల్సింది దేవుని యొక్క మాట. ఎందుకనగా దేవుని మాట మనలను ఆశీర్వదిస్తుంది, దేవుని మాట మనకు స్వస్థతను కలుగజేస్తుంది, దేవుని మాట నెమ్మదిని కలుగజేస్తుంది, దేవుని మాట మన ప్రవర్తనను సరిచేస్తుంది, దేవుని మాట మనకు సరైన మార్గంలో మనలను నడిపిస్తుంది, దేవుని మాట దీర్ఘాయువును కలుగజేస్తుంది, దేవుని మాట సుఖ జీవముతో గడిపే సంవత్సరములను ఇస్తుంది, దేవుని మాట సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగజేస్తుంది, దేవుని మాట నిత్య జీవమునకు నడిపిస్తుంది. యేసు ప్రభు వారు చెప్పారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అని అన్నారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని మాటను మన హృదయములో భద్రం చేసుకున్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. పరిశుద్ధ గ్రంథంలో మరియా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియా కన్యకగా ఉన్నప్పుడు దేవుని దూత ఆమె దగ్గరకు వచ్చింది. దేవుని దూత ఆమెతో మాట్లాడింది. ఆ తరువాత యోసేపు గారి దగ్గరికి వెళ్ళింది, యోసేపు గారితో మాట్లాడింది. గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చింది, గొర్రెల కాపరులతో మాట్లాడింది. ఆ గొర్రెల కాపరులు మరియ దగ్గరకు వచ్చి ఆ దేవదూత చెప్పిన విషయాలన్నీ మరియతో చెప్పినప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో, మరియా ఆ మాటలను హృదయములో భద్రము చేసుకొనెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని మాటలు మన హృదయములో భద్రం చేసుకోవాలి. దేవుని మాటలను చక్కగా మనం పట్టుకోవాలి. దేవుని మాటలను మనము ధ్యానించాలి. ఎందుకనగా కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2-3 వచనాల్లో రాయబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ఆ మాటలను ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకో నేను అడిగితే, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయునదంతయు సఫలమగునని వాక్యం చెప్తుంది. దేవుని మాట మనలను సఫలులుగా చేస్తుంది. దేవుని మాట మన ప్రతి అవసరతలను తీరుస్తుంది. అందుకే కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి ఆ పరిచారకులను చూచి ఓ చక్కని మాట చెప్తుంది, ఆయన మీతో చెప్పున్నది చేయండి అని అంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినాలి. ఆ మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ మాటలను మనం అనుసరించాలి. అప్పుడే మన జీవితంలో మనం ఆశీర్వదించబడతాం. దేవుని బిడ్డలు ఇంకేం భద్రం చేసుకోవాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం, నోటిని నాలుకను భద్రము చేసుకోవాలి.
ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నా నోరు నా నాలుకని మన ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకట విమర్శ దినమందు లెక్క చెప్పవలసియుండునని వాక్యంలో రాయబడి ఉంది. మన నోటి మాటలను బట్టే మనము నీతిమంతులమని, మన నోటి మాటలను బట్టియే మనం అపరాధులమని దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని అంటారు. 2వ వచనంలో రాయబడి ఉంది, నీ నోటిని కాచుకోము అని అంటున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన నోటిని నాలుకను కాచుకోవాలి, భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఎందుకనగా జీవ మరణములు నాలుక వశమని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే భక్తుడు యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, వినుటకు వేగిరపడే వారిగా ఉండాలట, మాటలాడుటకు నిదానించు వారిగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుని మూలముగా పుట్టినవాడు ఏవి భద్రం చేసుకోవాలో వాక్యం చెప్తుంది. హృదయాన్ని భద్రం చేసుకోవాలి, దేవుని మాటలు భద్రం చేసుకోవాలి, మన నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. అలా భద్రం చేసుకుని మనలను మనం కాపాడుకుంటూ పరిశుద్ధులుగా జీవిస్తూ నిత్య రాజ్యమునకు సిద్ధపడదాం. దేవుడి మాటలను మన వినికిడులో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. నీ కృపలో నీ బిడ్డలను కాపాడండి, ప్రతి అవసరతలను తీర్చండి. ఈ దినమంతయు కూడా నీ బిడ్డల ప్రయాణాలలో, పనులలో అయా మీరు తోడయ్యడమని ప్రార్థన చేస్తున్నాను. కృపాక్షేమములను గ్రహించి అయా మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, ప్రతి అవసరతలను మీరు తీర్చండి. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు.